హలో ఎవ్రీవన్. సో ప్రీవియస్ క్లాసెస్ లో మనం ఎక్సెల్ క్లాసెస్, వర్డ్ క్లాసెస్ అనేవి కంప్లీట్ చేసాము. ఈ క్లాస్ నుంచి మనకి పవర్ పాయింట్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్ అయితే దీని ఇంట్రడక్షన్ అనేది చూద్దాం. ఎంఎస్ పవర్ పాయింట్ అనేది మైక్రోసాఫ్ట్ అనే ప్యాకేజ్ లో వన్ ఆఫ్ ది టూల్ అన్నమాట. ఎంఎస్ ఆఫీస్ లో మనం ఏ ఏ టూల్స్ గురించి నేర్చుకున్నాం? ఫస్ట్ మనం ఎంఎస్ వర్డ్ నేర్చుకున్నాం, అండ్ సెకండ్ ఎక్సెల్ నేర్చుకున్నాం, అండ్ ఇప్పుడు మనం పవర్ పాయింట్ అనేది నేర్చుకోబోతున్నాం. ఈ పవర్ పాయింట్ అంటే ఏంటి, దేనికి మనం ఈ పవర్ పాయింట్ అనేది మనం యూజ్ చేస్తాము అనేది చూద్దాం. సో ఫస్ట్ అయితే వాట్ ఈస్ పవర్ పాయింట్? సో పవర్ పాయింట్ అంటే ఏంటి? సో పవర్ పాయింట్ అంటే మైక్రోసాఫ్ట్ అనే ఒక ప్యాకేజ్ లో వన్ ఆఫ్ ది టూల్ అన్నమాట. ఈ పవర్ పాయింట్ని ఎందుకు యూజ్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూడండి, పవర్ పాయింట్ ఈజ్ ఏ ప్రెజెంటేషన్ సాఫ్ట్వేర్. సో పవర్ పాయింట్ అనేది ప్రెజెంటేషన్స్ కి యూజ్ చేసే ఒక సాఫ్ట్వేర్ అన్నమాట. ఈ సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసింది ఎవరు? మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఈ పవర్ పాయింట్ అనేది డెవలప్ చేశారు. దట్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ టు క్రియేట్ స్లైడ్ షోస్ దట్ కంబైన్ టెక్స్ట్, ఇమేజెస్ అండ్ మల్టీమీడియా. ప్రెజెంటేషన్ మనం ఇవ్వాలి అంటే పవర్ పాయింట్ అనే ఈ టూల్లో మనం డిజైన్ చేసి మన కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ మొత్తాన్ని మనం థియరీ రూపంలో కావచ్చు, పిక్చర్స్ రూపంలో కావచ్చు, ఆడియో రూపంలో కావచ్చు, వీడియోస్ రూపంలో కావచ్చు, ఆ కంటెంట్ మొత్తాన్ని నలుగురికి అర్థమయ్యేలా మనం డిజైన్ చేసి ప్రజెంటేషన్ అనేది ఇస్తాము. సో ఆ ప్రెజెంటేషన్స్ మనం ఎక్కడ క్రియేట్ చేస్తాము అంటే, సో ఈ పవర్ పాయింట్ లోనే మనం క్రియేట్ చేసుకుంటాం. సో మన కంటెంట్ మొత్తాన్ని ఈ పవర్ పాయింట్ అనే సాఫ్ట్వేర్ లో, సో దీన్ని మనం సాఫ్ట్వేర్ అనొచ్చు, టూల్ అనొచ్చు. ఈ పవర్ పాయింట్ అనే టూల్ లో మనం ఆ కంటెంట్ మొత్తాన్ని మనం ఇక్కడ డిజైన్ చేసుకుని ఆ ప్రెజెంటేషన్ అనేది ఇస్తామన్నమాట. సో అది ఎలా క్రియేట్ చేస్తాము, అసలు ఏంటి అనేది ముందు ముందు వీడియోస్ లో మీరు తెలుసుకుంటారు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఇట్ హెల్ప్స్ యూజర్ డెలివర్ కంటెంట్ ఇన్ ఏ స్ట్రక్చర్డ్ అండ్ ఎంగేజింగ్ వే. ఇది యూజర్స్ కి ఎలా హెల్ప్ అవుతుందంటే, మన కంటెంట్ ని ఒక స్ట్రక్చర్డ్ వేలో డెలివర్ చేయాలి అంటే ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అనేది మనకి బాగా యూజ్ అవుతుంది. సో ఈ పవర్ పాయింట్ అనే టూల్లో మనం ఏ ఏ టైప్స్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ అనేవి మనం క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే ఎంఎస్ పవర్ పాయింట్ ని స్లైడ్ షో ప్రెజెంటేషన్ ప్రోగ్రామ్ అని కూడా మనం పిలుస్తాము. సో వీటిలో ఏ టైప్స్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ అనేవి మనం చేయగలము అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి, పిక్చర్స్ అనేవి మనం ఇన్సర్ట్ చేయొచ్చు. అంటే మనం క్రియేట్ చేస్తున్న ప్రజెంటేషన్ని పిక్చర్స్ రూపంలో కూడా మనం ప్రజెంట్ చేయొచ్చు. వాటికి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అనేవి, డిఫరెంట్ డిఫరెంట్ యానిమేషన్స్ అనేవి మనం అప్లై చేసుకుంటాము. అండ్ అలానే టెక్స్ట్ ఓరియంటెడ్ స్లైడ్ షోస్ ని కూడా మనం క్రియేట్ చేయొచ్చు. అండ్ అలానే షేప్స్ ఇన్సర్ట్ చేయొచ్చు, ఆడియోస్ రూపంలో మనం ప్రజెంటేషన్ క్రియేట్ చేయొచ్చు, అండ్ మన కంటెంట్ని వీడియోస్ రూపంలో క్రియేట్ చేయొచ్చు, అండ్ అలానే వర్డ్ ఆర్ట్లో కూడా మనం డిజైన్ చేసి మన ప్రజెంటేషన్స్ని మనం రెడీ చేయొచ్చు. ఇన్ని టైప్స్ ఆఫ్ ప్రెజెంటేషన్స్ అనేవి మనం ఈ పవర్ పాయింట్ అనే టూల్లో క్రియేట్ చేయవచ్చు. ఈ పవర్ పాయింట్ అనే సాఫ్ట్వేర్ లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అనేవి మనకి చాలా ఉంటాయి. సో వాటిని యూజ్ చేసి మనం ప్రెజెంటేషన్ అనేది ఇస్తాము. సో ఇది పవర్ పాయింట్ యొక్క ఇంట్రడక్షన్. సో పవర్ పాయింట్ అంటే ఏంటి అండ్ దీని ఇంట్రడక్షన్ అనేది చూసాం కదా. పవర్ పాయింట్ యొక్క ఎక్స్టెన్షన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో పవర్ పాయింట్ యొక్క ఎక్స్టెన్షన్ అనేది మనకి డాట్ పీపీటీ అని సేవ్ అవుతుంది. సో ఇది పవర్ పాయింట్ యొక్క ఇంట్రడక్షన్. అండ్ నెక్స్ట్ క్లాస్ లో పవర్ పాయింట్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అండ్ బేసిక్స్ ఏంటి అనేవి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.